ఇంటింటి సర్వేలు విజయనగరం జిల్లాలో రాజకీయ రగడకు దారితీస్తున్నాయి. అరెస్టులు, ఆందోళనల వరకు వ్యవహారం వెళ్లింది. ఇటు వైసీపీ ముఖ్య నేతలు అమరావతిలో ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ సానుభూతి పరులు, కార్యకర్తలే టార్గెట్ గా టీడీపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. చంద్రబాబు 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 కొందరు కుర్రాళ్లు ఇంటింటికి వెళ్లి సర్వేలు చేయడం, ఓటర్ల లిస్టులను చెక్ చేయడం వివాదానికి కారణమైంది. నిన్న విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కుమిలి గ్రామంలో సర్వే చేస్తున్న కొందరు కుర్రాళ్లను వైసీపీ కార్యకర్తలు నిలదీయడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఇదంతా టీడీపీనే చేయిస్తోందని, వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే కార్యక్రమం జరుగుతోందని ఆరోపిస్తోంది ప్రతిపక్ష పార్టీ. కుమిలి గ్రామంలో సర్వే చేస్తున్న యువకుల దగ్గర ట్యాబ్లను పరిశీలించారు వైసీపీ కార్యకర్తలు. ఏంటని నిలదీస్తే సరైన సమాధానం చెప్పలేదని, ఇంటింటి సర్వే సమాచారాన్ని ట్యాబ్ల ద్వారా ఎక్కడికో పంపుతున్నారని చెప్తున్నారు. ఆ ట్యాబ్లను లాక్కున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో సర్వే చేస్తున్న వారికి వైసీపీ కార్యకర్తలకు మధ్య వివాదం మొదలై వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో వైసీపీ సమన్వయకర్త శ్రీనివాసరావును అరెస్ట్ చేయడంతో టెన్షన్ మొదలైంది. ఈయనతో పాటు పూసపాటిరేగ వైసీపీ నేతల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విషయం తెలిసి మరికొందరు పార్టీ నేతలు, కార్యకర్తలు జామి పోలీస్ స్టేషన్కు వచ్చారు. తమ నేతలను వదిలిపెట్టాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరోవైపు సీనియర్ నేత బొత్స ఆధ్వర్యంలో వైసీపీ నేతలు సెక్రటేరియట్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం జామి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి కోటేశ్వరరావు వివరిస్తారు. విజయనగరం జిల్లాలో జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది. ఈరోజు తెల్లవారుజామున మజ్జి శ్రీనివాసరావు తన నివాసంలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. జామి పోలీస్ స్టేషన్కి తరలించగానే విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జామి పోలీస్ స్టేషన్ తరలి వచ్చి తన ఆందోళనలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం. అయితే ఇప్పుడు మన దగ్గర కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకుందాం. చెప్పండి, చిన్న శ్రీను అరెస్ట్ తోటి ప్రస్తుతానికి ఉద్రిక్తత కనిపిస్తున్న పరిస్థితి ఏంటి? ఏం జరుగుతుంది? అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నిన్న కుమిలి రైల్వే వలసలోని సర్వే అనే నెపంతో ల్యాప్టాప్లు, వాటర్ లిస్టులు పట్టుకొని వైఎస్ఆర్సీపీ సానుభూతి పనులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి మీరు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు దేనికి ఓటు వేస్తారనేది ఒక సర్వే అనేది నిర్వహించడం జరిగింది. ఒక 10 మంది టీం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళ మధ్యని ఇది జరిగింది. అయితే కార్యకర్తలు అయితే విషయం తెలుసుకున్నారు. ఇదంతా కూడా ఓట్లు తొలగించేటటువంటి ప్రక్రియకే వీళ్ళు స్పెసిఫిక్గా అడుగుతున్నారని వాళ్ళు గ్రహించి వీళ్ళకి ఏదో ఘర్షణ జరిగింది. సో ఆ ఘర్షణకి ఇప్పుడు చంద్రశేఖర్ గారి అరెస్ట్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే జిల్లా నాయకుడిగా ఆయనకి అన్ని మేమందరం కూడా ఇన్ఫర్మేషన్స్ పెడుతూ ఉంటాం అనమాట. సో దానికి తెలిసి ఆయన దగ్గరికి పోలీసులు నిన్నంతా కూడా కంప్లీట్గా నైట్ అంతా కూడా అక్కడ ఉండి
తెల్లవారుజామున అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి ఇక్కడ జామ్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగిందనమాట. సర్వే చేస్తున్న వారి దగ్గర నుండి ట్యాబులు తీసుకున్నారు. ఆ ట్యాబులు ఇవ్వాలి అని చెప్పి ఒక కారణంతో మాత్రమే ఆయన అరెస్ట్ చేసామని చెప్పి చెప్పబడుతుంది. నిజంగా ట్యాబులు మధ్య శ్రీనివాసరావు తీసుకున్నారా? ఎందుకు అతను అరెస్ట్ చేయాల్సి వచ్చింది? సార్, ఎవరైతే ట్యాబులు తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ చేయవలసింది పోయి జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఆయన విజయనగరం హెడ్ క్వార్టర్లో పడుకుంటుండగా ఏదో ఒక మర్డర్ కేసు లాగా తెల్లవారుజామున డిఎస్పీ గారి బృందంతో వెళ్ళి ఆ తలుపులు బద్దలు కొట్టి చూసిన వైనం చూస్తే ఈ ప్రశాంతమైన జిల్లాలో చిచ్చు పెట్టి ఏదో ఒక కుట్ర చేస్తున్నారన్న అనుమానం ఇవాళ వైసీపీ శ్రేణుల్లో కలుగుతుంది. దీనికి చిన్నసీని గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా ఆయన నిర్బంధించి ఇక్కడ జామి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సుమారు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఇంకా విచారణ జ్ఞాపకంతో నిర్బంధిస్తున్నారు. తక్షణమే ఆయన విడుదల చేయాలని ఇక్కడ వైసీపీ శ్రేణులందరూ కూడా మోహరించి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అది తక్షణం జరగని పక్షంలో తీవ్రమైన ఉద్రిక్తగా జరిగే పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి చిన్నసీని గారి అరెస్ట్ని మేము ఖండిస్తూ తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. చెప్పండి, అంటే ట్యాబుల్లో ఓటర్ లిస్ట్ ఉంటే వచ్చిన ఇబ్బంది ఏంటి? ఓటర్ లిస్ట్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది, అది ఎవరికి సంబంధించింది కాదు. సో సర్వేలు చేసే వాళ్ళ దగ్గర ఓటర్ లిస్ట్ ఉండటం వల్ల ఇబ్బంది ఏంటి? ట్యాబులు తీసుకుని ఎందుకు వారిని మీరు అదుపులో తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది? మరి ఈరోజు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే మరొక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఈ సర్వే జరుపుతూ ఉంది. కొంతమందిని ఐడెంటిఫై చేసి మరి మాకున్న అనుమానం ఏంటంటే ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారో, కార్యకర్తలు ఉన్నారో, జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలన్న ఆలోచనతో ఉన్నారో వీళ్ళందరూ ఓట్లు కూడా ప్రతి బూత్లో కూడా ఒక 20, 30, 50 ఓట్లు తొలగించేస్తే ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 10,000, 15,000 ఓట్లు తొలగించేస్తే మరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఒక ఆలోచనతో మరి ఏమో తెలియదు. కానీ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యే ఈరోజు చంద్రశేఖర్ గారిని ఇక్కడికి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. మరి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇచ్చిన కంప్లైంట్ ఇప్పుడు చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి పోలీస్ స్టేషన్కి, మా వస్తువులు పోయాయో మా ఇంట్లో దొంగలు పడ్డారు ఇవన్నీ. దీనికి ఎక్కడ కూడా పోలీసులు స్పందించలేదు. మరి దీనికి ప్రత్యేకంగా స్పందించారంటే దీని వెనకాతల మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందని మరి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవునండి, మిగిలిన అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి అనుమానంతో ఉన్నారు. మరి అది కూడా క్లియర్గా మనందరికీ తెలుస్తూ ఉంది. ఎక్కడైతే పోయాయి అంటున్నారో, ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు పట్టుకోకుండా ఈరోజు జిల్లాలో నాయకత్వం చేస్తున్న చంద్రశేఖర్ గారిని తెల్లవారుజామున ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని రావడం అన్నది చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా దీనికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రెండోది, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అయితే ఈరోజు మన ఓటు ఉంటుందో పోతుందో అని ఒక అవేర్నెస్ అయితే రావడం జరిగింది. మా కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు జాగ్రత్త పడడం జరుగుతుంది. ఇది మంచిగా జరగదు దేనికి జరిగింది కానీ మరి ప్రతి ఓటరు కూడా ఈరోజు నేషనల్ ఓటర్స్ డే ఈరోజు ప్రతి చోట సమావేశం పెడతా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా. మరి ఈ రోజే ఇటువంటి కార్యక్రమం జరగడం నిజంగా చాలా దురదృష్టకరం. మనం చూస్తున్నాము ప్రస్తుతానికైతే ఈరోజు చిన్నశ్రీను అరెస్ట్ అయితే ప్రస్తుతానికి జామి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణాన్ని తలపిస్తుంది. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చి వారి యొక్క తమ ఆందోళన నిరసనల్ని కొనసాగిస్తున్నాం ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే చిన్నశ్రీను అరెస్ట్ తెల్లవారుజామున చేయటము అన్యాయమని, ట్యాబుళ్ళు మా వద్ద లేవు, లేకపోయినప్పటికీ కూడా మమ్మల్ని అరెస్ట్ చేయటము అన్యాయము, తక్షణమే విడుదల చేయాలి అంటూ ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనని కొనసాగిస్తున్నారు. అయితే జామి పోలీస్ స్టేషన్ వద్ద ఇప్పటికే పోలీసులు కూడా భారీగా తరలి వచ్చి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికైతే కార్యకర్తలు తక్షణమే చిన్నశ్రీని విడుదల చేయాలి, విడుదల చేసి అన్యాయంగా అరెస్ట్ చేశారు కాబట్టి ఎటువంటి కేసు ఫైల్ చేయకుండా తక్షణమే బేషరతుగా పంపించాలని చెప్పి కూడా వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కోటేశ్వరరావు, TV9 విజయనగరం నుండి. ఇదే విషయంపై జిల్లా వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద విచారణ జరపమన్న ఎన్నికల అధికారిని రాబోయే కాలంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటర్కి ఓటు హక్కు ఉండాలి. వారు నిస్సంకోచంగా వారికి నిర్భయంగా ఓటేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నప్పుడే ఫెయిర్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. దానికి సహకరించాలి అని చెప్పాము. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇంతకుముందు ఫిర్యాదు చేస్తాం, మళ్ళీ ఫిర్యాదు చేస్తామని కూడా వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. దీంతో తీసుకొచ్చిన ఈ పేర్లలో 2 పేర్లు కూడా ఇవన్నీ దీంతో కోడ్ వర్డ్స్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఓపెన్ చేసి మీరు చూడండి ఇందులో ఏమున్నాయో అని చెప్పి వారన్నారు. వారిని 2 తీసుకుంటాను, నాది 2 ఇవ్వండి, మిగతా వచ్చి 5 డీజీపీ గారికి హ్యాండ్ ఓవర్ చేసేయండి. నేను కూడా పోలీస్ అధికారులకి నేను పంపించి సమగ్ర విచారణ చేయిస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. దురదృష్టం ఇవాళ జాతీయ ఓటర్ దినోత్సవం. ఇలాంటి రోజు ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టినది. ఇది
ఇంత పెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఇలాంటి అధికారం కోసం మరి చేస్తున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ ఇలాంటి దొంగ తిరుగుడు చేస్తూ ఇలాంటి అడ్డదారుల ద్వారా మరి అధికారులు రావడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ అధికారులు తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ చర్యలు దీనికి తోడు ఎవరైతే చేశారో రాత్రి నుంచి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర 15 మంది అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో విజయనగరంలో ఉంచారు. దానికి అది ఈ ప్రభుత్వం తాలూకా దిగిందికి పరాకాష్ట. ఈ ప్రభుత్వాన్ని పరాకాష్ట. ఇక తెలుగుదేశం పార్టీ నోకలు చెడిపోయడంలోనికి ఇది దీనికి ఇంకొక అర్థం లేదు.